హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి అపోలో హాస్పిటల్‌లో హైదరాబాద్‌లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకై ఈ యొక్క అప్లికేషన్స్ అయితే జరుగుతా ఉన్నాయి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక ముఖ్య సమాచారం అయితే తెలియజేయాలండి. మా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యాలి. సో మన ఛానల్‌లో దాదాపుగా వారం రోజుల నుంచి వీడియోస్ అయితే రావటం లేదనమాట. ఎందుకు అనంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా షార్ట్ సర్క్యూట్ వల్ల నా కంప్యూటర్ మొత్తం కూడా పీసీ అంతా కూడా కాలిపోయింది. సో దానివల్ల ఈ వారం రోజులు మొత్తం కూడా మనం వీడియోస్ అయితే చేయలేదు. అండ్ అలాగే అప్లికేషన్స్ కూడా హెల్త్ కేర్ జాబ్స్‌కి సంబంధించి అండ్ మిగతా జాబ్స్‌కి ఉద్యోగాలకు సంబంధించి చాలామంది నాకు వాట్సాప్ ద్వారా చాలామంది మెసేజ్‌లు అయితే పెడతా ఉన్నారు అప్లికేషన్ చేయమని చెప్పేసి. అయితే వాళ్ళందరివి కూడకంగా అప్లికేషన్ చేయడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. మీకు అప్డేట్ ఇద్దామంటే కూడా ఆ సిస్టమ్‌లోనే అంటే ఆ కంప్యూటర్‌లోనే నా యొక్క వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింకులు అన్నీ కూడా నేను అందులోనే పెట్టి ఉంచి ఉన్నాను. కాబట్టి నేను మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాననమాట. ఏ గ్రూప్‌లో కూడా నేను చేయలేకపోయాను. యాజ్ ఇట్ ఈస్‌గా మనకు ఛానల్ ద్వారా కూడా చెప్పలేకపోయాను. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడాన్ని ఆశిస్తున్నాను. ఇక నుంచి ఆల్రెడీ నేను దాన్ని రిపేర్ చేయించుకున్నాను. ఇప్పటికి 1 వీక్ టైం అయితే అవుతా ఉంది. ఇక నుంచి మీకు రెగ్యులర్‌గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే రెగ్యులర్‌గా మీకు అప్లికేషన్స్ కూడా చేసి పెడతా ఉంటాము. కాబట్టి ఇక నుంచి మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ప్రతి ఒక్క మెసేజ్‌కి నేను రెస్పాన్స్ అవుతాను. అంటే నార్మల్‌గా మన సిస్టమ్‌లో పెట్టాము కాబట్టి సిస్టమ్‌లో వాట్సాప్, వెబ్ నేను యూజ్ చేసేవాడిని. అట్లా నాకు కొంచెం చూసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నదన్నమాట. ఒక కంప్యూటర్ కాలిపోయినందున. ఇక నుంచి మీరు పంపియండి. మీకు నేను ఖచ్చితంగా 100% నేను మీకు రెస్పాండ్ అవుతాను ఏ అప్లికేషన్‌కైనా సరే. ఇకపోతే మనకి ఇక్కడ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే చూడండి. ఇది వచ్చేసి మనకి అపోలో హైదరాబాద్‌లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్‌లో మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. అప్లికేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. డైరెక్ట్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్వ్యూ అంటే జస్ట్ మీ యొక్క బయోడేటా అని అడుగుతారనమాట. ఇంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉన్నారా, ఒకవేళ చేసి ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి కానీ, వాళ్ళు చేయకపోతే ఫ్రెషర్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. పోస్టింగ్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 10 నుంచి అయితే మనకు స్టార్ట్ అయ్యిందన్నమాట అప్లికేషన్స్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిసెంబర్ 31 తారీఖు వరకు మనము లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. 31 తారీఖు లోపు మనము అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా. ఈ అప్లై నౌ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దాదాపు ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది అప్లై చేయడానికి. అంటే మన డీటెయిల్స్, మన బయోడేటా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ నేను నెక్స్ట్ తర్వాత తెలియజేస్తాను. మీరైతే ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ లింకుని నేను ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ అయితే పెట్టడం జరిగింది. ఆ గ్రూప్లో ఈ లింకుని అయితే నేను ప్రొవైడ్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. అయితే ఇంతకుముందు హెల్త్ కేర్కు ఉద్యోగాలకు సంబంధించినటువంటి లింక్ కూడా పెడదామని అనుకునే లోపే నా కంప్యూటర్ కాలిపోయినందున మీకు ఎవరికి మీ అందరికీ ఎవరికి కూడా నేను అవైలబుల్గా పెట్టలేకపోయాను. అదే అన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని మరొకసారి అయితే ఆశిస్తున్నాను. ఇకపోతే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇవి మనకు వేకెన్సీస్ కావు, మీరు వేకెన్సీస్ అనుకునేరు. జాబ్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట ఇది. వాళ్ళు ఎన్నిసార్లు రిలీజ్ చేశారనేది ఈ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ అది. అలాగే మనకు ఇక్కడ చూసినట్టయితే మరి డిగ్రీ లెవెల్ అడిగారనమాట. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ అడిగారు. గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే మనకి బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి ఇది పార్ట్ టైం కాదండి, ఫుల్ టైంలో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. అంటే అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి అపోలో హెల్త్ సిటీ క్యాంపస్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, హైదరాబాద్, తెలంగాణ 500090 ఇండియా అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వీళ్ళు వాళ్ళైతే లొకేట్ చేసుకుంటున్నారు అనమాట. హైదరాబాద్లో ఎవరైతే నియర్ బై హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అయితే వాళ్ళు తీసుకోరు. కాబట్టి దీనికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఉద్యోగాలకి. ఇది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపాయలు తగ్గడం కొంచెం ఖచ్చితంగా నేను క్లారిఫై ఇస్తాను. ఇకపోతే మనకి ఇక్కడ శాలరీ ఇవన్నీ అంటే మనకు జీతాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జీతాలు ఎందులో ఇవ్వలేదు. కాబట్టి ఈ జీతభత్యాలు అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళు కాల్ చేశారనమాట. మీకు ఈ డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్లో. ఆ యొక్క అప్లికేషన్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి వాళ్ళు కాల్ చేస్తారు, లేదంటే మెసేజ్ కూడా పంపిస్తారు. ఒకవేళ లేదు అని అంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా అప్లికేషన్ ఈ విధంగా చేసుకున్నామని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి కూడా అడగొచ్చు అనమాట. ఒకవేళ మీకు అవకాశం లేదు అంటే మీకు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు టైం లేదు, మీకు టైం లేదు అని అనుకుంటే నాకు అప్రోచ్ అవ్వండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో 9603966950 ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు
నాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అప్లికేషన్ చేసి పెడతాను. కేవలం 99 రూపీస్‌కే గుర్తుపెట్టుకొని రూ. 99కే మీకు అప్లికేషన్ కూడా చేసి పెడతాము. సో ఇదనమాట. మీరు కూడా నేరుగా అప్లికేషన్ చేసుకొని లేదంటే నాకు పంపించిన నేను అప్లికేషన్ అయితే చేస్తాననమాట. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇంత దూరం చూస్తున్నట్టే ఖచ్చితంగా మీకు ఇలాంటి వీడియోస్ అవసరం అని అర్థం. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. మా సిస్టమ్ కాలిపోయినందున సో మనకు ఒక 1 వీక్ అయితే బాగా గ్యాప్ అయితే వచ్చింది. సో ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ చాలామంది వాట్సాప్ ద్వారా అయితే నాకు ఒక మెసేజ్లు వస్తూ ఉన్నట్లు ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. సో పెండింగ్ ఎందుకంటే 1 వీక్ కాబట్టి వస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా నేను మళ్ళీ రీప్లై ఇస్తాను మీ అందరు కూడా. సో వాట్సాప్ ద్వారా ఎవరైతే అప్లికేషన్స్ కోసం మనకు పెడతా ఉన్నారో. సో ఇది ఫ్రెండ్స్. అండ్ అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ ప్రీవియస్ అప్డేట్ కూడా మీకు ఏమైనా మిస్ అయ్యి ఉంటే అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.